ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరియు అందరికీ నమస్కారాలు. నెల్లూరులో అనేక మార్పులు, అనేక సినిమాలు స్టూడియో ఏర్పాటు చేయటం, మా ఏపీ అసోసియేషన్ ఏర్పాటు చేయటం, నెల్లూరు సినిమా అసోసియేషన్ ఏర్పాటు చేయటం, అనేక రంగాల్లో అనేక సినిమా షూట్లు జరుగుతున్నాయి. తెలుగువారు తెలుగు సినిమాలు నటించాలనే ఉద్దేశంతో మేము అనేక కార్యక్రమాలు చేస్తూ అనేక సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈరోజు ముఖ్యంగా రైన్ స్క్వేర్ సినిమాలో హాల్లో వృషభ సినిమా, ఇప్పటి వరకు సినిమాలు వేరు, ఒక సూపర్ హిట్ సినిమా కావాలనుకున్నాము. దానికి ఈరోజు వృషభ సినిమా చాలా బాగా సినిమా వచ్చింది. అందులో మన నెల్లూరు అతను మురళీకృష్ణ గారు విలన్గా నటించడం వారిని నేను అభినందిస్తాను. దాంట్లో ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి మెసేజ్, అంటే సనాతన ధర్మాన్ని కాపాడాలి అనే ఉద్దేశంతోనే గోవులు చంపడం మహాపాపం, దాని మీద సినిమా కథ రన్ అవుతుంది. ఈ సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆచరించాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రతి దేవాలయాలు కూడా ఆలోచన చేస్తారు. దానికి ముఖ్యంగా మనకి ప్రొడ్యూసరు ఉమాశంకర్ రెడ్డి గారు వారు ఆలోచనలతో ఈ సినిమాని 2 సంవత్సరాల కష్టపడి మురళీశంకర్ రెడ్డి గారి సహకారంతో, మన నెల్లూరు వారి సహకారంతో సినిమా పూర్తి చేయడం జరిగింది. దాంట్లో డైరెక్టర్గా అశ్విని కామరాజ్ గారు, అలాగే హీరో జీవన్ రెడ్డి, హీరోయిన్ అలేఖ్య గారు, వీరందరూ కూడా నటించారు.
సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. రైన్ స్క్వేర్లో రోజుకొక షో 11 o'clock నుంచి 2 o'clock దాకా తప్పకుండా మన నెల్లూరు వారి సినిమా కాబట్టి మీరు అందరూ కూడా చూసుకుంటూ, దీంట్లో ముఖ్యంగా మాకు ఆత్మీయులు గౌతమ్ రాజు గారు సినిమా ఆర్టిస్టు ఈరోజు అనేక సినిమాలు ఇచ్చారు. వారు కృష్ణారావు సూపర్ మార్కెట్ సినిమా తీశారు. దాంట్లో వాళ్ళ కొడుకుని హీరో పెట్టి చేయడం జరిగింది. దీంట్లో కూడా గౌతమ్ రాజు కుమార్ గారు కృష్ణ గారు కూడా పెట్టడం జరిగింది. సినిమా అద్భుతంగా వచ్చింది. మీరు ఇచ్చే డబ్బులు చూసిన తర్వాత మీరు చాలా సంతోషంగా ఇంటికి వెళ్ళే సినిమా. అందులో శివయ్య దాంట్లో ఎక్కువగా ఇంకా శివయ్య ఆశీస్సులు ఉన్నాయి. శివయ్య మంది కూడా సినిమా దొరుకుతుంది కాబట్టి మన నెల్లూరు సినిమా అసోసియేషన్ ప్రతి ఒక్కరు కూడా దీంట్లో సహకరించారు. ముఖ్యంగా మన మేడం రజనీ గారు కానీ, అలాగే మన రిషితా గారు కానీ, ముఖ్య అధ్యక్షుడు జనార్దన్ గారు, రెమో గారు, బాలు గారు, కట్టప్ప గారు, ప్రసాద్ రెడ్డి గారు, వీరందరూ కూడా సహకరించారు. దయచేసి సినిమాని మీరు ఆదరించండి. చిన్న సినిమాలు చూసిన దానివల్ల అనేక మందికి ఉపాధి కలుగుతుంది. మనం ఎంతో ఖర్చు పెడుతున్నాం. 150 రూపాయలు పెద్దగా ఖర్చే కాదు, కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా ఆదరించి ప్రోత్సహిస్తారని కోరుకుంటూ, వృషభ సూపర్ హిట్ అవ్వాలని, ఇంకా అనేక థియేటర్ రిలీజ్ కావాలని చెప్పి ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి, హీరో కూడా ఆల్ ది బెస్ట్ చేసుకుంటూ సెలవు చేసుకుంటాను. ఏమంటారు? హాయ్ అండి, మొదటగా ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి నా నమస్కారాలు. మన నెల్లూరులో చాలా సినిమాలు తీశారు. దాంట్లో చాలా వాటిని నేను మెయిన్ లీడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మన రైన్ స్క్వేర్లో ఈరోజు వృషభ అనే సినిమా రిలీజ్ కావడం జరిగింది. దాంట్లో నేను మెయిన్ లీడ్ విలన్గా చేశాను. ఇది నా 15వ సినిమా. ఈ సినిమాని చూసి ఆదరించి ఆ టీంని, మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మా 25 కళా సంఘాల అధ్యక్షులు, మా ఆప్తులు, మా అన్నగారు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారికి నా ధన్యవాదాలు. అలాగే నెల్లూరు సినిమా అసోసియేషన్ సభ్యులు అందరికీ కూడా ఈ సినిమాకి చాలా మంచిగా సపోర్ట్ చేశారు. సినిమా అయితే చాలా బ్రహ్మాండంగా వచ్చింది. అంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, సనాతన ధర్మానికి అధర్మ రాక్షసత్వానికి మధ్య జరిగే యుద్ధం లాంటిది. అలాగే గోవధ మహాపాపం అనే దాన్ని ఈ స్టోరీ ద్వారా చెప్పడం జరిగింది. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రతిరోజు మన నెల్లూరులో రైన్ స్క్వేర్లో రోజు 11:30 AM షో రన్నింగ్ లో ఉంది. త్వరలో ఇంకొక షోలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వచ్చి దీన్ని చూసి హిట్ చేయాలని కోరుకుంటూ, అలాగే ఈ సినిమాలో నాకు అవకాశాన్ని ఇచ్చినటువంటి, పరిచయం చేసినటువంటి మా హీరో జీవన్ రెడ్డి గారు, అలాగే మా ప్రొడ్యూసర్ ఉమాశంకర్ రెడ్డి గారికి, అలాగే నన్ను ఈ సినిమాలో చాలా బ్రహ్మాండంగా యాక్ట్ చేసినటువంటి మా డార్లింగ్ డైరెక్టర్ కామరాజు గారు, వీళ్ళందరికీ కూడా నేను పేరు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అలాగే మా టీం అందరికి కూడా నా తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జనార్దన్ మీరు పడమా. నెల్లూరు యాక్టర్స్ నేను కూడా మన నెల్లూరు నుంచి నెల్లూరు మురళీకృష్ణారెడ్డి గారు అంటే ఆయన చాలా సినిమాలు చేశారు. వన్ ఆఫ్ ద ఇందులో ఒక ఆయన కూడా క్యారెక్టర్ చేయడం జరిగింది. మంచి యాక్టర్ అండి. ఒక డైలాగ్ చెప్పాలంటే అలవోకగా చెప్పగలరు, అంత మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వగలరు. ఆల్ ద బెస్ట్ వృషభ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికి నమస్కారం. ఈరోజు వృషభ అనే సినిమా రైన్ స్క్వేర్ లో నెల్లూరులో రిలీజ్ కావడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ వృషభ సినిమా రిలీజ్ అయింది. మొట్టమొదటిగా ఈ కంటెంట్ తీసుకున్నటువంటి మా ప్రొడ్యూసర్ గారు ఉమాశంకర్ రెడ్డి గారికి నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకుంటా ఉన్నాను. ఆయన కంటెంట్ ని, ఆయన థాట్ ని ఆ స్క్రీన్ పైన చాలా చక్కగా చూపించిన కామరాజు డైరెక్టర్ గారికి నిజంగా అభినందనలు తెలుపుకుంటా ఉన్నాము. అలాగే హీరో జీవన్ రెడ్డి గారు చాలా అద్భుతంగా నటన కనబరిచారు. అలాగే ప్రతినాయకుడిగా మా మురళీ నెల్లూరు గారు నిజంగా చాలా అదరగొట్టాడు. నిజంగా తప్పకుండా మీరు ఈ సినిమా చూడండి. పైసా వసూలు సినిమా ఇది. క్లైమాక్స్ అయితే మీకు గూస్ బంప్స్ తప్పకుండా వస్తాయి. గోవధ అనేది ఏదైతే ఉందో ఆ పాయింట్ మీద చాలా చక్కగా సినిమాని తీసుకున్నారు. సనాతన ధర్మాన్ని కాపాడారు. ఆ కాపాడే ప్రయత్నంలోనే ఈ సినిమాని మీ అందరికి చూపించారు. ప్లీజ్ సపోర్ట్ వృషభ మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం, అలానే ధన్యవాదాలు. ఎందుకంటే మేము చేసే ప్రతి మూవీని మమ్మల్ని ఎంకరేజ్ చేసి, సపోర్ట్ చేసి మా ఈవెంట్స్ ని సక్సెస్ చేయడానికి ప్రజల మధ్య మాకు మాధ్యమంగా
చేస్తున్న మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈరోజు వృషభ సినిమాకి అయితే మేమందరం నెల్లూరు సినిమా అసోసియేషన్ వచ్చాం. సో ఈ మూవీ అయితే చాలా బాగా ఉంది. కెమెరా వర్క్ దగ్గర మ్యూజిక్ కానీ చాలా బాగుంది. ఇందులో ముఖ్యంగా ఈ మూవీలో విలన్ గా చేసినటువంటి పెళ్లకూరు మురళీ కృష్ణారెడ్డి గారు మన నెల్లూరు వాస్తవ్యులు. రీసెంట్ గా పుష్ప మూవీ, టైగర్ నాగేశ్వర ఇట్లాంటి మూవీస్ లాక్ చేసి ఈ మూవీలో ఒక విలన్ క్యారెక్టర్ చేశారు. మాకు చాలా ఆనందంగా ఉంది. మాలో నుంచి ఒక సభ్యుడు ఈ వృషభ అనే సినిమాలో అంత మంచి క్యారెక్టర్ చేయటం, ఇలా మేమందరం వచ్చి సపోర్ట్ చేయడం మా అందరికి ఆనందంగా ఉంది. ఇలాంటి సినిమాలు నెల్లూరు సినిమా అసోసియేషన్ తరఫున ఇంకా చాలా మీ ముందుకు మేము తీసుకురాబోతున్నాం. మీరు అందరూ మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. This is RJBMK from Super Hits 93.4 FM. ఫస్ట్ ఆఫ్ ఆల్ వృషభ టీమ్ మెంబర్స్ అందరికి, ప్రొడ్యూసర్ కి, డైరెక్టర్ కి అందరికి కూడా కంగ్రాచులేషన్స్. నిజంగా వాళ్ళకు చాలా మంచి టీం దొరికింది. యాజ్ ఎ టెక్నికల్ పర్సన్ గా చెప్పాలి అంటే డిఓపి చాలా అద్భుతంగా వర్క్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్, డిఐ, ఆర్ట్ డిపార్ట్మెంట్, కాస్ట్యూమ్స్, ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని అత్యద్భుతంగా ఉన్నాయని చెప్పాలి. అండ్ డైరెక్షన్, స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. సో క్లైమాక్స్ దగ్గర కూడా క్యారీ అయింది సినిమా అంతా కూడా. సో ప్రతి ఒక్కరు నెల్లూరులో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి చక్కగా సినిమాని చూసి ఆదరించాలని కోరుకుంటున్నాం. ఫ్రమ్ అవర్ మూవీ అసోసియేషన్, నెల్లూరు సినిమా అసోసియేషన్ నుంచి మా నెల్లూరు మురళీకృష్ణారెడ్డి గారు యాక్చువల్లీ చాలా చక్కగా యాక్ట్ చేయడం జరిగింది. విలన్ గా ఆయన ప్రతినాయకుడి క్యారెక్టర్ లో అలా పూర్తి స్థాయిలో జీవించారనే చెప్పాలి. సో ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని, మంచి పేరు అందరికీ తీసుకుని వచ్చి ఎన్నో అవకాశాలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు వృషభ మూవీ చూడడం జరిగింది. ఈ సినిమా చాలా అద్భుతంగా ఉందండి. అంటే కమర్షియల్ హంగులతో పాటు మంచి మెసేజ్ ఇస్తూ ఎమోషనల్ గా చాలా మంచి మూవీ చూసామండి. అలాగే ఈ మూవీలో మెయిన్ విలన్ గా నటించిన మురళీ నెల్లూరు గారు చాలా అద్భుతంగా చేశారు. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలని, కమర్షియల్ హంగులతో పాటు మంచి మెసేజ్ ఇస్తూ ఎమోషనల్ గా ప్రతి క్యారెక్టర్ అంటే కథకి ఎంత అవసరమో అంతవరకు క్యారెక్టర్ నడిపిస్తూ డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు కానీ ఒక మంచి సినిమా ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వృషభ మూవీ ప్రొడ్యూసర్ ఉమాశంకర్ గారికి, అలాగే హీరోకి, అలాగే దర్శకుడికి, అలాగే మన నెల్లూరు ఆర్టిస్టులు నెల్లూరు మురళి గారు విలన్గా చేశారండి. అలాగే మన నెల్లూరు నుంచి ఆర్టిస్ట్ ఇండస్ట్రీలో ఉన్న మదన్ గారు అనే మరొక ఆర్టిస్ట్ కూడా చేశాడు, చాలా బాగా చేశారు. అదేవిధంగా నాగేంద్ర బాబు అని మన నెల్లూరు నుంచి ఆ అబ్బాయి కూడా చేయడం జరిగింది. సో మన నెల్లూరు నుంచి దగ్గర 5-6 మంది ఆర్టిస్టులు చేస్తున్నారు. మన నెల్లూరు మురళి గారు ఆ లీడ్ విలన్ గా చేయడం చాలా సంతోషంగా ఉంది. సనాతన ధర్మాన్ని చాలా చక్కగా చూపించారు. ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్ వృషభ టీం. జై భారత్, జై హింద్. నమస్తే, నేను మీ రావూర్ వెంకట్. ఈరోజు రైన్ స్క్వేర్ థియేటర్లో వృషభ సినిమా చూడడం జరిగింది. ఈ వృషభ సినిమా సనాతన ధర్మం మీద, అంటే గోవధ మీద ఒక అద్భుతమైన కథను తీసుకొని మంచిగా చిత్రీకరించడం జరిగింది. ఇందులో జీవన్ రెడ్డి గారు చాలా న్యాచురల్గా యాక్ట్ చేశారు. దర్శకులు, ప్రొడ్యూసర్ గారు ఒక మంచి కంటెంట్తో ప్రజల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమాని ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలి. ఈ సినిమాకి ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని, ఈ సినిమాని సూపర్ డూపర్ హిట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఈ సినిమాలో మెయిన్ విలన్గా మా నెల్లూరు మురళీ గారు యాక్ట్ చేశారు. వారికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. ఈరోజు మా నెల్లూరు అసోసియేషన్ మొత్తం వృషభ మూవీకి వచ్చాము. దాంట్లో మా నెల్లూరు మురళీ రెడ్డి గారు అనేది యాక్షన్ చేశాడు విలన్ గా. చాలా బాగా చేశాడండి. అసలు నిజంగా సార్ ఎంత బాగా చేశారు. నవీన్ రెడ్డి హీరోగా, అలేక్క హీరోయిన్ గా వృషభ మూవీ చాలా బాగా వచ్చింది. మీరందరూ వచ్చి కాడ, నెల్లూరు వాళ్ళందరూ వచ్చి కాడ మన నెల్లూరు వాళ్ళకి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఈయన మా ఫ్రెండ్ మిత్రుడు నెల్లూరు మురళీకృష్ణారెడ్డి పెళ్లకూరి అసలు పేరు. ఇక్కడ వృషభ సినిమాలో వచ్చేసేసి ఒక విలన్ క్యారెక్టర్ చేశారు. చాలా బాగా చేశారండి. ఇప్పుడు జరుగుతున్నటువంటి గోహత్యలు, కబేడాలకు తరలించడం, ఈ ఆవుల మీద వాటి మీద ఉండేటువంటి ఒక కంటెంట్ని తీసుకొని ఈ వృషభ సినిమా చేయడం జరిగింది. కానీ టేకింగ్ చాలా బాగుందండి. డైరెక్టర్ మంచి అభిరుచి ఉన్న వ్యక్తి. దీంట్లో మన నెల్లూరుకు సంబంధించినటువంటి ఆర్టిస్ట్ అయినటువంటి మురళీకృష్ణారెడ్డి గారిని గెలిచడం మాకు ఎంత హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం. నేను మీ మిరాకిల్ మీరా. ఈరోజు వృషభ అనేటువంటి మూవీకి వచ్చాము. చాలా చక్కగా ఉంది సినిమా. దీంట్లో సనాతన ధర్మం గురించి, గోవుల్ని రక్షించడం గురించి, గోవుల్ని రక్షించకపోతే ఎలా ప్రకృతి వినాశనం జరుగుతుందనేది ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారు. ఆ దర్శకునికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వృషభ టీం మొత్తానికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అండి. ఇంకొకసారి ఆ వృషభ సినిమాలో మన ఎన్సీఏ సభ్యులైనటువంటి మురళీకృష్ణారెడ్డి గారు నటించడం, దీంట్లో విలన్గా నటించడం అనేటువంటిది మా నెల్లూరుకి
చాలా చాలా గర్వకారణం అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఇలాంటి సినిమాలు మరెన్నో ఇంకా బాగా నటించి ఆయన నెల్లూరులో ఒక చిరస్థాయిగా ఒక గుర్తింపు ఉండేటువంటి నటుడిగా కీర్తి ప్రతిష్టలు సంపాదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఇప్పటికే ఈయన 15 సినిమాలు చేస్తున్నారు. ఇది 15వ సినిమా. ఇంకా మంచి మంచి సినిమాలు, ఇంకా మంచి గుర్తింపు ఉండేటువంటి క్యారెక్టర్స్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నానండి. థ్యాంక్ యూ.